నమస్తే. ప్రస్తుతం మనం ఎలకతుర్తిలో ఉన్నాము. ఏదైతే కేసీఆర్ గారు సభ ఉందో ఆ ప్రాంతంలో ఉన్నామో. మనతో మాట్లాడేందుకు నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా జరుగుతున్నాయి ఏర్పాట్లు, ఏ విధంగా ఉన్నాయి? బ్రహ్మాండం జరుగుతున్నాయి అన్న. 169 ఎకరాల్లో సభాస్థలం బ్రహ్మాండంగా అన్ని రంగులు అద్దుకున్నాయి. మీరు చూస్తూనే ఉన్నారు. బ్రహ్మాండం జరుగుతుంది. లక్షలాదిగా ప్రజలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు సాయంత్రం ఈవినింగ్ అయిందంటే చల్లదనానికి ఒక మనం కదా ఇట్లా బయటికి వెళ్తామో ఆ విధంగా వచ్చి చూసిపోతున్నారు. వాళ్ళందరికీ ఒక అది ఉన్నది, ఏంటంటే కోరిక ఉన్నది. కేసీఆర్ ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు చూడాలని ఒక ఉత్తుత బాగున్నది. ఖచ్చితంగా సభ ఫుల్ సక్సెస్ కాబోతుంది. ఖచ్చితంగా అన్న 10 లక్షల పైన. ఇప్పుడు మా నాయకులు కూడా చాలా మంది, ఇప్పుడు నేను ఇక్కడ ఎలకతుర్తి లోకల్ మండల్ యూత్ అధ్యక్షుడు అన్న. మా నాయకులు రోజు రివ్యూ నడుస్తుంది, ప్రతి మినిస్టర్ మాజీ మినిస్టర్ వాళ్ళతోని. మనకున్న వెహికల్స్ మేము అంచుకున్న అంచనా దాటిపోతుంది. ఏం చేద్దాం అనే ప్రెషర్ బాగా అయిపోతుంది. ఖచ్చితంగా మీరు ఏం వెహికల్ పెట్టకున్నా కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రం ఏ వెహికల్స్ ఏం లేవన్న. అందరూ స్వచ్ఛందంగా నడుచుకుంటూ వస్తామని చెప్పుకున్నారు. కాబట్టి మా వెహికల్స్ కూడా పక్క నియోజకవర్గాలకు అడ్జస్ట్ చేయాలని ఇంతకుముందే ఒక నిన్న నైట్ ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయింది. అందరికి పంపించేసినాం అన్న. ఏంది అసలు చాలా చోట్ల నుంచి రైతులందరూ ఎడ్ల బండి కట్టుకొని రావడము, సైకిల్ మీద రావడము, పాదయాత్రగా రావడము, కేసీఆర్ సభ కోసం జనాలందరూ ఎందుకు తరలి వస్తా ఉన్నారు? ఏం చెప్తారు అన్న? ఒకటి ఏంటంటే కేసీఆర్ అనే వ్యక్తిని చూసి ఏం చేశారు, మార్పు అని ఒక తీసుకున్నారు. ఆ మార్పును ఒక 16 నెలల్లో వాళ్ళకి అర్థమైపోయింది. కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణకు తప్పితే వేరే ఏ వ్యక్తి వచ్చినా కూడా ఈ తెలంగాణ ప్రజలను ఎవడు బాగుపరచలేడు అనే వ్యక్తికి అర్థమైపోయింది. కాబట్టి ఈ 16 నెలల్లో ఎంత బీభత్సం జరిగిందంటే, యూరియాకు మనం ఏ రకంగా అయితే తెలంగాణ రకము యూరియా కోసం ఏ రకంగా అయితే లైన్లు కట్టినామో ఈ రోజు ఆ పరిస్థితి తీసుకొచ్చిండు 16 నెలల కాలంలోనే. అదేవిధంగా వడ్లకు కూడా ఇంతకుముందు మనం ఐకేపీ సెంటర్లు ఉండేది. ప్రతి ఐకేపీ సెంటర్ ఈజీగా వెళ్ళిపోయేది. ఇప్పుడు ఐకేపీ సెంటర్లు కూడా వరి కోసిన తర్వాత నెల 15 రోజులకు ఐకేపీ సెంటర్లు వేసే పరిస్థితికి వచ్చింది. రుణమాఫీ చక్కగా కాలేదు, రైతు బంధు పడడం లేదు. ఈ విధంగా పల్లెటూళ్ళు అన్న రైతులకు కావాల్సిన గివ్వే అన్న. ఈ ఫెసిలిటీస్ లేవు. తర్వాత ఒక ఫ్రీ బస్ అని పెట్టిండు. అది దేనికి ఉపయోగం అన్న? ఫ్రీ బస్ వల్ల ఉపయోగాలు ఏం లేవు. మహిళల పల్లెటూర్లు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఫ్రీ బస్ ఎక్కిపోయారు. వాళ్ళకి ఏమైనా పని ఉంటేనే వెళ్ళిపోతారు. ఆ ఫ్రీ బస్ వల్ల వచ్చే అవకాశం ఉన్నది. ఉద్యోగులకు వాళ్ళకు వీళ్ళకు ఉపయోగపడుతుంది, డైలీ వాళ్ళకు ఉపయోగపడుతుంది. కానీ పల్లెటూర్లు ఉన్న వ్యక్తులకు ఫ్రీ బస్ ఉపయోగపడుతుంది. ఇక మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏది అమలు చేశారు? ఏమున్నా తెల్లారైతే కేసీఆర్ తిట్టడం తప్పితే ఈ 16 నెలల కాలంలో రేవంత్ రెడ్డి సాధించింది ఏమీ లేదు. సో ఇక్కడ భూమి కూడా 1200 ఎకరాలలో ఇదంతా కూడా సభ ఏర్పాటు చేస్తా ఉన్నారని తెలుస్తుంది. రైతులు స్వచ్ఛందంగా ఇస్తున్నా ఉంటారు, నిజమేనా? 100% అన్న. ఏ వ్యక్తిని మీరు రైతులను ఈ చుట్టుపక్కల ఏ రైతులను అడిగినా చెప్తారు. మా వాళ్ళు కూడా రైతులు, ఇక్కడ భూములు ఉన్నాయి. ఎవరు కూడా 1 రూపీ కూడా తీసుకోకుండా ఆశించకుండా సంతకాలు పెట్టి ఎన్ఓసీలు ఇచ్చిండ్రు. వన్ డేలో 700 ఎకరాలు సంతకాలు పెట్టించిన రైతులు ఇక్కడ చింతరపల్లె, ఎలకతుర్తి, దామెర గ్రామ రైతులు. వాళ్ళకి తెల్లారులేసి ఎంత చేసినా తక్కువే. ఎందుకంటే వాళ్ళు ఏ ఆశించకుండా సంతకాలు పెట్టించారు. వాళ్లకు ఈ సభాముఖంగా మీ ద్వారా చెప్తున్నా, వాళ్ళకి పాదాభివందనాలు. ఈ రైతులకు అభిమానం కొనుక్కోవచ్చా? పార్టీ మీద అభిమానమా, లేకపోతే ప్రభుత్వం మీద కోపంతో? ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ మీద అభిమానమే అన్న. రెండో విధంగా చెప్పాలంటే కొంతమందికి ఈ ప్రభుత్వం మీద ఉన్న కోపం కూడా దీనికి కారణం కావచ్చు. ఏం చెప్తారు, ఎట్లా జరగబోతుంది? బ్రహ్మాండం జరగబోతుందన్న. ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఒక సమ్మక్క సారక్క జాతర కావచ్చు, ఒక కుంభమేళ కావచ్చు, ఖచ్చితంగా ఇక్కడ జరగబోతుంది. మాకు ఒక మంచి సంతోషంగా ఉందన్న. కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారు, ఈ సభ మీదకి ఎప్పుడు వస్తాడు, వారి మాటలు ఎప్పుడు వినాలి, దీని ద్వారా ఏం చేయాలని ఆలోచిస్తాం అన్న. ఒకటే ఒక మాట, జనాలు కూడా ఏమనుకుంటారు, 16 నెలల కాలంలో కేసీఆర్ గారిని చూడలేకపోయినాం. ఈ 16 నెలల కాలంలో కేసీఆర్ గారి స్పీచ్ వినలేకపోయినాం. ఈ 16 నెలల కాలంలో కేసీఆర్ గారు చెప్పే ఏ విషయం కూడా మేము తెలుసుకోలేకపోయినాం. ఈ 16 నెలల లోటును తీర్చాలంటే కేసీఆర్ గారి మాట, కేసీఆర్ గారి ఉద్దేశాన్ని అన్ని వినాలని బాగా కోరిక మీద ఉన్నారు జనాలు. ప్రభుత్వానికి ఎట్లా ఉండబోతుంది? కేసీఆర్ గారు బయటకు వచ్చారు. ప్రభుత్వానికి ఒక వణుకు స్టార్ట్ అవుతుందన్న ఖచ్చితంగా. దీంతో రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే దీంతో ఖచ్చితంగా. మాకు కూడా అన్న ఒక విధంగా చెప్పాలంటే, ఈ సభను మమ్మల్ని అజ్జేయాలని బాగా రకాలుగా నాగరాజు అనే వ్యక్తి కూడా వచ్చి, ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చి కూడా బాగా అజ్జేశాడు. కానీ ఒక్కటే చెప్తున్నాం, మొన్న కూడా అదే చెప్పినాం, నాగరాజు అనే వ్యక్తి కానీ ఇంకే వ్యక్తులు వచ్చి అడ్డం బన్నా ఇక్కడ సభ సక్సెస్ అవుతుంది. దీంతో పాటు వాళ్ళకు కౌంట్ డౌన్, కాంగ్రెస్ నాయకులు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే అన్న. పెడతారన్నా, పెట్టుకోవచ్చు. వాళ్ళకున్న అన్ని చేసుకొని ఏమి చేసినా కూడా గులాబీ సైన్యం అనే
సైనికులు ఎవరు కూడా భయపడరన్న. ఉద్యమంలోనే మమ్మల్ని కొడితే లాఠీల దెబ్బలు పడితేనే భయపడిన వాళ్ళం. ఈ కేసులకు వీటికి భయపడతాం అన్న మేము. ఇవన్నీ చూస్తున్నాం అన్న. ఇవన్నీ వేస్ట్. వాళ్ళు ఏం చేసుకున్నా కూడా తగ్గేది లేదు. కేసీఆర్ సభ కనివిని ఎరగని రీతిలో ఇప్పుడు మహాకుంభమేళ మొన్న ఉత్తరప్రదేశ్లో అయింది కదా, సేమ్ అదే అక్కడ కోట్ల మంది వచ్చి ఇక్కడ దాదాపు తెలంగాణలో ఉన్న 4 కోట్ల మందిలోకి వెళ్ళి దాదాపు 10 లక్షల నుంచి 20 లక్షల మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానికి తగ్గట్లు ఏర్పాట్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏమేమి ఏర్పాటు చేశారు? వాళ్ళకి వాటర్, కూల్ వాటర్, చల్ల ప్యాకెట్, మజ్జిగ ప్యాకెట్లు విత్ కూలర్లు, ప్రతి ఒక్క క్లస్టర్ వైజ్ కూలర్లు, వాళ్ళకి వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ. 2000 మంది వాలంటీర్లు ఉంటారు. ఆ వాలంటీర్లు వాళ్ళకి ఏం కావాలన్నా వాళ్ళకి కూర్చోబెట్టి వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి ఏం కావాలన్నా అవి ఇచ్చేస్తారు. సో స్వచ్ఛందంగా పాదయాత్ర కూడా చేసుకుంటూ వస్తాం. అవును, సిద్దిపేట నుంచి వస్తున్నారు. సిద్దిపేట నుంచి ఒక దాదాపు 1200 మంది 1500 మంది అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. ఇటు మన ఆదిలాబాద్ నుంచి రైతులు, ఎడ్ల బండ్లు, వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు కేసీఆర్ కోసం వాళ్ళు తరలి వస్తున్నారు. ఇటు సూర్యాపేట నుంచి వస్తున్నారు. ఇటు జిల్లాల నుంచి, నలుమూలల నుంచి వస్తా ఉన్నారు కదా. అవును. ఎందుకు అంటే కేసీఆర్ చూడడానిక, కేసీఆర్ మాటలు వినడానిక, లేకపోతే దేనికోసం వస్తున్నారు? కేసీఆర్ మీద ఉన్న అభిమానం ఒకే ఒకటి. కేసీఆర్ మీద అభిమానం. వెనుకబడ్డ 60 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పాలించింది. వితిన్ 10 నెలల్లో కేసీఆర్ చేసి చూపించిండు. చుట్టుపక్క రాష్ట్రాలన్నీ తెలంగాణను ఇప్పుడు చూస్తున్నాయి. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు పొగడంది లేదు. బయట రాష్ట్రపు నాయకులు, సీఎంలు కానీ, మన ఇప్పుడు మోడీ కూడా మన తెలంగాణను చూస్తున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్. అంత ఫెయిత్ ఉన్నది మన కేసీఆర్కి. వాళ్ళు ఏదో మోసపూరిత హామీలు ఇచ్చినందుకు వాళ్ళు మార్పు కావాలని ప్రజలు నమ్మి మోసపోయి 13 నెలల్లో 14 నెలల్లో చూసిళ్ళు. కేసీఆర్ పిలుపు కోసం ఇప్పుడు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇన్ని రోజులు అన్నాడు రేవంత్ రెడ్డి ఆ ఫామ్ హౌస్లోకి వెళ్తలేడు అంటే ఇప్పుడు వెళ్ళి చూపిస్తాడు. ఈ రజోత్సవ సభ స్టోరీ కాంగ్రెస్ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్లు వస్తే 110 సీట్లకు 100 సీట్లు పక్కా. మన 117 సీట్లకు 100 సీట్లు పక్కా కేసీఆర్కి. ప్రభుత్వానికి మాకేం సంబంధం ఉంటుంది? వాళ్ళ పార్టీ వాళ్ళు రజతోత్సవ సంబంధం మాకెందుకు భయం అంటున్నారు కదా. వాళ్ళు భయపడుతున్నారు అన్న. ఇన్ని రోజులు వెళ్ళలే కదా కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర. ఇప్పుడు మేము మాట్లాడేది ఇక్కడ ఏది ప్రభుత్వం వాళ్ళు చేసిన తప్పుల గురించి మాట్లాడడానికి వస్తలేడు కేసీఆర్. జస్ట్ పార్టీ 25 సంవత్సరాలు పెట్టి 25 సంవత్సరాలు అయింది కదా, విజయోత్సవం గురించి మాట్లాడడానికి వస్తున్నారు. వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు మా వాళ్ళు చేసిన తప్పిదాలు ఎండగడతారు కావచ్చు అని వాళ్ళు భయపడుతున్నారు. కానీ భయపడకులి. ఎట్లున్నా ఇప్పుడు వాళ్ళు మాట్లాడకున్నా ప్రజలకు తెలుస్తుంది. ఆల్రెడీ పాలన గురించి తెలిసింది. విసుకెత్తిపోయారు ప్రజలు కూడా. ఒక్క పిలుపు కోసం ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ ఈ సభ ద్వారా పిలుపు ఇచ్చే అవకాశం ఉన్నది. కట్అవుట్లు చూస్తూ ఉంటున్నా చిన్న మీటింగ్లకే చాలా పెద్ద ఎత్తున ఇవన్నీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దాదాపు 1200 ఎకరాలు 10 లక్షల పైన మరి జనాలు వస్తారని చెప్పి కూడా మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. అసలు ఏంది ఈ ఏర్పాట్లకు సంబంధించి ఏం చెప్తారు? ఇంత భారీ ఎత్తున చేస్తా ఉన్నారు. ఇంత భారీ ఎత్తున దేశంలో ఎక్కడ సభ జరగలే. దాదాపు 1200 ఎకరాలు. ఇప్పుడు 250 ఎకర్స్ ఓన్లీ సభ కోసమే. అటు పార్కింగ్ 4 దిక్కుల పార్కింగ్ ఏర్పాటు చేసిళ్ళు. ఎటొచ్చే వెహికల్ అక్కడే ఆపడానికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేసిళ్ళు. అంతా సాఫీగానే జరిగిపోతుంది. పెద్ద ఇబ్బంది ఏం లేదు ప్రజలకి. కేసీఆర్ మాట్లాడేది ఇక చూడాలి మీరు. ప్రతి ఒక్కరు టీవీలకు అతుకుపోతారు. ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు. అతని మాటలు ఎట్లా అంటే గుండెకి తాకుతాయి. డైరెక్ట్ గుండెకే తాకుతాయి. అతను అట్లుంటుంది. ఆయన మాటలు ఒక్కనప్పుడు మన పిలుపునిస్తే ఎక్కడ నేను ఏబీవీపీగా విద్యార్థిగా పనిచేసినప్పుడు 2011 నేను ఇంటర్మీడియట్. ఒక పిలుపు మేరకు మేము వచ్చి యూనివర్సిటీ కాడ కూర్చొని ధర్నాలు వేసి అప్పుడే మమ్మల్ని స్టేషన్లకు ఎగిపోయి కొట్టిన రోజులున్నాయి. అయినా కూడా భయపడకుండా తెలంగాణ కోసం కొట్లాడినాం. అప్పుడు 3 సంవత్సరాలు కొట్లాడంగా 2014లో మనకు తెలంగాణ ఇచ్చింది. ఏం చెప్తారు ఈ వేదిక నుంచి? ఈ వేదిక నుంచి ఇప్పుడు ఏం చెప్తామంటే ప్రజలు ఆల్రెడీ అందరికి అర్థమైపోయింది పాలన గురించి. మళ్ళీ కేసీఆర్ రావాలనే కోరుకుంటున్నారు. అదే చెప్పదలుచుకున్నాం. ఎట్లా ఉండబోతుంది ఈ సభ? ఆల్మోస్ట్ అంతా మన కుంభమేళ లాగానే, ఉత్తరప్రదేశ్ జరిగిన కుంభమేళ లాగానే ఉంటుంది. ప్రజలు యూత్ పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అందరు ఉత్సాహంగా తరలి వస్తున్నారు. మనం ఏమి ప్రలోభాలు కూడా ఏమీ లేవు. వాళ్ళంతటా వాళ్ళే మా విలేజ్లలో చుట్టుపక్కల ఎక్కడ అడిగినా మీరు మమ్మల్ని వీళ్ళని అవసరం లేదు, మేమే నడిచి వస్తాం, మాకు డబ్బులు అవసరం లేదు, మాకు వెహికల్స్ అవసరం లేదు, మీ అంతటా మేము స్వచ్ఛందంగా వస్తామని అంటున్నారు. ఓకేనా, థ్యాంక్ యూ. ఇవాళ ఈరోజు వెల్కదుర్తి మండలంలో ఈ బీఆర్ఎస్ సభ 25 సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ మా ఎల్కదుర్తి మండలంలో జరగడం ఇవాళ మా అందరికీ చాలా గర్వంగా ఉంది. ఇవాళ బీఆర్ఎస్ సభ
ఈ సభను చూస్తే మాత్రం దేశంలోనే మొట్టమొదటి సభగా నిలిచిపోయే పరిస్థితి కంపల్సరిగా ఉంది. ఎందుకు అంటే ఒక 10-15 లక్షల మధ్యలో పబ్లిక్ కంపల్సరీ వస్తారు ఈ సభను చూడడానికి. కేసీఆర్ను సంవత్సరంన్నర మిస్ అయ్యారు కాబట్టి ఎప్పుడెప్పుడు సార్ మాట్లాడతాడా, సార్ను చూడాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రజలు కంపల్సరీ ఆయన రాక కోసం వెయిట్ చేస్తున్నారు. కంపల్సరీ ఆయన గురించి అంచనా ప్రకారం ఇంకెక్కువనే వస్తారు కానీ తక్కువైతే రారు. అయితే ఇప్పటికే చాలామందికి వాళ్ళు వీళ్ళు అంటున్నారు, కొందరు డబ్బులు ఇచ్చి పోగు చేస్తున్నారు, జనాలు వస్తలేరు అది ఇది అని అంటున్నారు. రేపు వాళ్ళ కళ్ళతో వాళ్ళే చూస్తారు. రేపు ఈ ఎల్కతుర్తి వరంగల్ జిల్లాలో ట్రాఫిక్ ఎక్కడెక్కడ భారీగా జామ్ అవుతుందో వాళ్ళు చూసి వాళ్ళే ఆశ్చర్యపోయే పరిస్థితుల్లో ఈ సభ జరుగుతుందండి. ఇవాళ చతుర్థి మొత్తం అంతా కూడా గులాబీమయం అవుతున్నటువంటి పరిస్థితి, ఆ తోరణాలు కావచ్చు, ఆ ఫ్లెక్సీలు కావచ్చు, అదంతా కూడా. అవునండి, కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు మేము ఈ సంవత్సరంన్నర ప్రజలకు ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న కొంచెం వాళ్ళ పనులు కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చకపోవడం వల్ల చాలామంది మేము సార్ను మిస్ అవుతున్నాము, సార్ను పోగొట్టుకున్నాం అనే బాధలో చాలామంది ఉన్నారు. ఇవాళ సారు ఇక్కడ పెద్ద ఎత్తున సభ పెట్టుట్లా సార్ను చూడాలి, సారు మాటలు వినాలి, మళ్ళీ మేము సార్ని తీసుకొచ్చుకోవాలనే ఆశతోనే చాలామంది కూడా ఈరోజు రేపు జరగబోయే సభకు కొన్ని లక్షల మంది ఎన్నో జిల్లాల నుంచి ఆల్రెడీ పాదయాత్ర, ఎడ్ల బండ్లు, ఎవరికి ఏది సదుపాయం ఉంటే. ఏందని అసలు ఈ పాదయాత్ర ఎట్లా బండి చేస్తారు అంటే గతంలో మీటింగ్లకి ఎట్లా కూడా మనం చూడలేదు. సో మరి ఇలా బండి వెనుక బండి కట్టినట్టు ఇలా పాదయాత్ర రావడము, సైకిల్ మీద రావడము, సో దేవుళ్ళకి పొక్కుకుంటూ రావడం, ఇదంతా ఎట్లా చూడవచ్చు? అయితే ఇప్పుడు మనకు ఇష్టమైన వాళ్ళు, మనకు సపోజ్గా తిరుపతి దేవస్థానం ఉన్నది, మనకు మొక్కు ఉన్నదండి, ఆయన మనకు నస్తాడు కాబట్టి, ఆయన అందరికీ మేలు చేస్తాడు కాబట్టి, ఆయన చూడాలనే కోరిక ఉంటుంది కాబట్టి ఆ మెట్లు ఉంటాయండి, ఒక 2000-3000 మెట్లు ఉంటాయి, అవి నడుచుకుంటూ బాక్కుంటూ కూడా వెళ్తారు. అదే వస్తున్న కేసీఆర్ సార్ కూడా ఇవాళ మా అందరికీ దేవుడే, ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దేవుడు కాబట్టి అతన్ని చూడడానికి ఎడ్ల బండ్లు కాదండి, అవసరమైతే నడుచుకుంటూ కూడా వస్తారు, అవసరమైతే ఎల్కతుర్తికి చేరుకోవడం జరుగుతుందండి. మీరేమో దేవుడు అంటున్నారు, అక్కడ అధికార ప్రభుత్వం నుంచి కూడా కేసీఆర్ పైన చాలా విమర్శలు చేస్తా ఉన్నారు, దాని ఎట్లా చూస్తారు? అయితే సొసైటీలో మంచి ఉంటుంది, చెడు ఉంటుందండి, కంపల్సరీ రెండూ ఉంటాయి. సరే, నచ్చిన వాళ్ళకి నచ్చాడు, నచ్చని వాళ్ళకి నచ్చాడు. అది అధికార పార్టీ వాళ్ళు లీడర్లు మాట్లాడడం కాదు, ప్రజలను దగ్గరికి పోయి కనుక్కుంటే తెలుస్తుంది ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు అనేది వాళ్ళు చెప్పాలి. మనం లీడర్లను మాట్లాడితే కరెక్ట్ కాదు. సరే, ఇలా ఒక లీడర్ను తిట్టుకోవచ్చు, చేసుకోవచ్చు. ఆయన అధికారంలో ఉన్న వాళ్ళని అధికారం లేని పార్టీలు తిడతారు, అధికారం లేని పార్టీల వాళ్ళు అధికారం ఉన్న వాళ్ళని తిడతారు. కానీ ప్రజల దగ్గర పోయి కనుక్కోండి ఒకసారి, మీకు నిజాలు తెలుస్తాయి. కేసీఆర్ పదే అంటుంటాడు కదా రేవంత్ రెడ్డి, మరి దానికి మీరు ఆయన ఇలా పాపం కొత్తగా గెలిచిండు కాబట్టి, అసలు ఆయన గెలిచిందే ఆయనకు అదృష్టం. ఆయన ఈ 5 సంవత్సరాలు కేసీఆర్ కంటే ఇంకా నేను ఎక్కువ డెవలప్మెంట్ చేయాలని ఫోకస్ చేయక కేసీఆర్ మీద ఫోకస్ చేస్తాడు. ఈ కేసీఆర్ మీద చేసే ఫోకస్ డెవలప్మెంట్ మీద పెడితే కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంచెమన్నా మంచి పేరు వస్తుంది. ఈ సార్ మీద పెడతాడు ఊకే ఫోకస్. ఏదంటే మన ఇంట్లో మంచిగా లేదు కానీ పక్క ఇంటి మీద పెట్టినట్టు ఆయన ఊకే సార్ మీద పెట్టి పోగొట్టుకుంటాడు. ఏం చెప్తాము, ఆయనకే తెలవాలి. సంవత్సరంన్నర పాలన ప్రజలకు తెలుసుకున్నారు, మేము తప్పు చేసినాము, సారు పోగొట్టుకున్నాము, మార్పు కావాలనుకున్నాము, కానీ మరీ ఇంత ఘోరంగా మారుతుందని కానీ మేము ఎప్పుడు అనుకోలేదు. ఇక వాళ్ళు ప్రజలే ఒక నిర్ణయానికి వచ్చిళ్ళు. కంపల్సరీ అలా రేపు జరగబోయే ఎల్కతుర్తి సభతోని 100% 5 సంవత్సరాల్లో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందండి పక్క. అయితే ఈ సభస్థలి దాదాపు 1200 ఎకరాలు అంటున్నారు, రైతులే స్వచ్ఛందంగా ఇస్తా ఉన్నారు అంటున్నారు. సో ఏంది అసలు, అంటే ఇంత భారీ ఎత్తున సెటప్కి రైతులు కూడా ముందుకు రావడం ఎట్లా చూస్తారు? ఎందుకు కేసీఆర్కి మద్దతు కలుపుతాను అంటే, అప్పుడు కేసీఆర్ ఇప్పుడు 10 సంవత్సరాలు మనకు తెలంగాణ రావడానికి ఆయన అప్పుడు 2001 నుంచి పోరాటం చేసి మనకు తెలంగాణ రావడానికి కారణమై 10 సంవత్సరాలు మనం పరిపాలించి రైతులకు ఎంతో మేలు చేసిండు అనేది రైతులకు తెలుసు. కాబట్టి రైతులు ఇవాళ స్వచ్ఛందంగా ముందుకు 100% వస్తారు. సరే, ఎవరో కొంతమంది అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇవాళ రైతుల నుంచి భూములు లాక్కున్నారు, అది లాక్కున్నారు అని బలవంతం చేసి పెడతారండి. అది లాక్కుంటే ఊకునే వాళ్ళు ఎవరు లేరు ఈ రోజులలో. అంత అమాయకత్వంగా ఏం లేరు. ప్రజలు 100% సార్కు ఎంత సహకరించాలో అంత ఎందుకంటే ఆ సార్ కాలంలో రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా, రైతుకు ఎన్ని వేలలో రైతు కరెంటే కానీ 24 గంటల కరెంటే కానీ అన్ని విధాల ఎరువులు కానీ రైతులకు మంచి పని చేసిండు. కాబట్టి సార్కు రైతే కదండి, కాంగ్రెస్ పార్టీలు కూడా ముందుకు వచ్చి ఇచ్చిల్లా. అసలు వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, సరే ఎవరో తెలియని వాళ్ళు నచ్చని వాళ్ళు ఏదో చెప్తా అంటారు, అది కామన్ అండి. అది ఏం చెప్తారు ఈ సభ వేదిక నుంచి ఎట్లా ఉండబోతుంది? 100% రేపు జరగబోయే ఎల్కతుర్తి సభ సిల్వర్ జూబ్లీ సభ. మళ్ళీ మనకు రాబోయే 4 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ 100% ఫైనల్కి వెళ్ళిపోయినట్టు. అది
గెలుస్తుంది పక్క. ఇది సెమీఫైనల్ అండి, ఈ సభ ఇక్కడతో సెమీఫైనల్. ఇది ఎలక్షన్లే రాలేదు, ఓటింగే జరగలేదు, బీఆర్ఎస్ వస్తుంది, ఎందుకు అంత నమ్మకం ఉంది? ఆల్మోస్ట్ ప్రజల్లో తెలుస్తుందండి. ఎందుకంటే నేను ఒక డ్రైవరు, ఆర్టీసీలో చేస్తా. నేను బస్సు మీద వెళ్తుండే, ఉచిత బస్సు అని పెట్టిండు ఆయన. అది సరే, దేనికి అంటే ఆడోళ్ళకు వర్తించేదే కానీ దానివల్ల ఏం ప్రయోజనాలు లేవు. 6 గంటలు కూడా ఏం పనిచేస్తలేవు. ఇంకొంచెం తిరుగుతా కాబట్టి నాకు తెలుస్తుంది సొసైటీలో వాళ్ళు వీళ్ళు అందరూ ప్రజలు మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఎవరైనా కూడా ప్రజల తీర్పుతోనే అధికారంలోకి వస్తారు కంపల్సరీ. 100% ప్రజలకు మార్పు అనేది కావాలని కోరుకున్నారు. మార్పు మంచిది కాదు అని మళ్ళీ వాళ్ళే కోరుకున్నారు. తిరిగి 100% కేసీఆర్ మళ్ళీ తిరిగి సారే కావాలి మాకు అని మళ్ళీ వాళ్ళు కావాలనుకుంటున్నారు. 100% మళ్ళీ జరిగే ఎలక్షన్లలో 100% కేసీఆర్ సారు, బీఆర్ఎస్ ప్రభుత్వం 100% వస్తుందండి పక్క. ఓకే, థ్యాంక్ యూ. మనకి ఒక్కసారి అన్నకు పెట్టు. ఎట్లా ఉండబోతుంది అన్న సభ? 20 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పండుగ అనొచ్చు. వాస్తవానికి కూడా తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం ప్రారంభం త్వరలో, అంటే రేపు ప్రారంభం కాబోతుంది. మళ్ళీ ఈ తెలంగాణ నలుమూల ప్రాంత ప్రజలందరూ కూడా మన తెలంగాణ పండుగగా తరలి వచ్చి రేపు ఈ సభను దిగ్విజయం చేయడానికి చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. అదే కాకుండా కేసీఆర్ గారి యొక్క మాటలు విని చాలా రోజులు అయింది. ప్లస్ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను ఎదుకు చూపడానికి ఆయన ఏం చెప్తాడా అని ప్రజలందరూ ముక్కటిగా ఎదురు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ వద్దనుకుని కాంగ్రెస్ గెలిపించుకున్నారు. సంవత్సరాల లోపలనే మళ్ళీ మాకు కేసీఆర్ కావాలని ఎందుకు వస్తా ఉంది? ప్రజలు ఏం తెలుసుకున్నారు? అయితే వాస్తవానికి కూడా కేసీఆర్ బాగానే చేశాడు, కానీ ఇతనికన్నా ఇక ఈ కాంగ్రెస్ వాళ్ళు కొద్దిగా అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం వల్ల ఏమన్నా చేస్తారా అనే కాన్సెప్ట్ తోటి కాస్త వీళ్ళు మెరుగ్గా అటు చూపడం జరిగింది. కానీ వాళ్ళ పాలన 6 నెలలనే ప్రజలందరికీ అర్థమైపోయింది. కాబట్టి ఇక ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం ఉంటే భరించలేమనే కాన్సెప్ట్ తోటే మళ్ళా కేసీఆర్ రావాలి, అతనైతేనే మన రాష్ట్రం బాగుపడుతుంది, మన ప్రజల జీవితాల యొక్క అందరి మనలు బాగుంటాయనే ఆలోచనతో కేసీఆర్ రావాలని. ఏం చేయలేదంటారు రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కావచ్చు. ఇది కళ్ళుండి చూడలేని వాళ్ళకి ఏం లేదు అని అనిపిస్తుంది. కానీ పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను నలుమూల ప్రజలకు తెలియపరచాలి. నా యొక్క తెలంగాణ ప్రజల బతుకులు ఎలా ఉండాలనేది ఒక 10 సంవత్సరాలనే దేశంలో ప్రతి ఒక్క వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఆయన ప్రవర్తన చేసి పాలించాడు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల యొక్క అంటే వాళ్ళ యొక్క విధానాలను ఎలా ఉండాలి అనే మనగడ చూపిండు. కాబట్టి దానికి అనుగుణంగా తెలంగాణ ప్రజల జీవనం ఇది. మేము అంటే ఒకప్పుడు ఏమన్నారంటే తెలంగాణ వస్తే వీళ్ళకి శాత కాదనే కాన్సెప్ట్ చేశారు. అలాంటిది మేము అంటే ఏందో చూపిస్తామని ఒక 10 సంవత్సరాలనే కేసీఆర్ దేశంలోనే నెంబర్ 1గా మన తెలంగాణ తీర్చిదిద్దాడు. అది ఎవరో కళ్ళు చూడలేని కబోతులకు మాత్రం అతని అభివృద్ధి అనేది అవపడదు. కానీ ప్రతి ఒక్క అంటే కేంద్ర ప్రభుత్వమే ఏ అవార్డు ప్రకటించినా కూడా అందులో ఈయన ఖచ్చితంగా అవార్డులు రావడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గత 2002లో 20 అవార్డులు, 22 అవార్డులు ప్రకటిస్తే 21 అవార్డు ఓన్లీ తెలంగాణ ప్రభుత్వానికే వచ్చింది. అంటే అతను 22లో అంటే ఈ రకంగా తెలంగాణలో ఈ తెలంగాణ ఆదరణ తీసుకునే మోడీ గారు కూడా ఇంకా ఇతర రాష్ట్రాలకు కొన్ని అవలంబన చేసి ప్రజలను డెవలప్ చేయడానికి ఇతని యొక్క చేసినటువంటి మంచి పనులను చూసుకుని ఆయన గుర్తించడం జరిగింది. ఇది తెలంగాణ వాస్తవానికి తెలంగాణ వాళ్ళ ప్రజలకు అందరికీ పెద్ద పండుగలా పడుతుంది. ఈ అందరూ అతని యొక్క రాక గురించే వెయిట్ చేస్తున్నారు. ఈ ముక్కోటి అంటే మన తెలంగాణ ప్రజలకు యావత్ దేశానికి కూడా ఒక దిక్సూచిగా ఉండబోతుందని ఒక ఆశ. రాక కోసం జనాలు కావచ్చు, రైతులు కావచ్చు స్వచ్ఛందంగా కదిలి వస్తా ఉన్నారు అంటున్నారు. దేనికోసం అంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను అంటుగట్టే వ్యక్తి ఈయన ఒక్కడే కాబట్టి ఇతని యొక్క మాటలు వినాలి. ఈయనను మేము నమ్మి మోసపోయినాం, ఈ కాంగ్రెస్ చేసినటువంటి మాటలు నమ్మి మోసపోయినాం కాబట్టి అతని యొక్క హావభావాలు ఎలా ఉన్నాయో అది చూసుకొని మళ్ళీ గ్రామంలో మేము అంతా డెవలప్ చేసుకునే కాన్సెప్ట్ తోటి అందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు. కూడా చూడలేదు 1200 ఎకరాలు ఇదంతా చూస్తూ ఉంటే కూడా చాలా నేనైతే ఎప్పుడు చూడలేదు. అయితే ఇది వాస్తవానికి సంవత్సరానికి అంటే 25 సంవత్సరాలు అవుతుంది మన తెలంగాణ రాష్ట్ర ఏర్పడి, అంటే మన పార్టీ ఏర్పడి.
దానికి రజతోత్సవం అంటే మనకు ఒక 25 సంవత్సరాలు అంటే ప్రతి సంవత్సరమే చేసుకుంటూ పోతూ ఉంటాం. కానీ 25 సంవత్సరాలు ఒక సిల్వర్ జూబ్లీ చేస్తున్నాం కాబట్టి మన తెలంగాణ ప్రజలందరికీ ఒక పండుగ వాతావరణం చూపించాలనే కాన్సెప్ట్ తోటే 25 సంవత్సరాల వసంతంతో ఈ రోజు జరుపుకోవడం జరుగుతున్నది. కేసీఆర్ చూడడానికి వస్తారు అనుకోవచ్చా? కేసీఆర్ 100 కేసీఆర్ చూడడానికి వస్తున్నారు. అదే కాకుండా అతను చెప్పే మాటలు ఎలా ఉన్నాయి, మేమేం చేయాలనే కాన్సెప్ట్ తోటి విని మళ్ళీ ప్రజలకు ఎలా తీసుకెళ్లాలనే కాన్సెప్ట్ తోటి అందరూ రావడానికి ముందుకు వస్తున్నారు. సభ తర్వాత రాజకీయాల పరిణామాలు చూడొచ్చు. 100 ఈ సభ తర్వాత రాజకీయాలు చాలా మారుతూ ఉంటాయి. ఈ సభ గురించే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ యొక్క చెమటలు కక్కుతున్నారు. కానీ ఇది అయిపోయిన తర్వాత వాళ్ళ తర్వాత ప్రభుత్వం అనేది ఎలా ఉంటుంది, ఏం కథ అనేది వాళ్ళు తదుపరి ఆలోచన చేసుకొని ఉండాల్సిందిగా. ఎట్లా జరుగుతుంది వేడుకలు చాలా బ్రహ్మాండంగా తెలంగాణ నలుమూలల నుంచి ఎప్పుడెప్పుడా ఈ రజతోత్సవ వేడుకకు రావాలి, ఈ రజతోత్సవ వేడుకల్లో ప్రజలు కేసీఆర్ గారు మాట్లాడేది వినాలని ప్రతి ఒక్కరూ చూస్తున్నారన్న. ఈ యావత్ తెలంగాణ మొత్తం చూస్తుంది. ఈ సభ గురించి యావత్ తెలంగాణ దేశం ఎదురు చూస్తుంది. ఆసియా ఖండంలోనే తెలంగాణ సభలు, బీఆర్ఎస్ పార్టీ సభ అంటేనే ఆసియా ఖండంలో పెద్ద సభలు. ఇప్పటి వరకు ఎలాంటి కని విని ఎరగని రీతిలో అలాంటి సభలు నిర్వహించడం ఒక తెలంగాణ పార్టీకే సాధ్యం. తెలంగాణ పార్టీ అంటే ఇంటి పార్టీ అన్న. అవునన్న, మీకు తెలియదు అన్న, తెలంగాణ 14 సంవత్సరాల ఉద్యమ కాలం, 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం పనిచేసి ప్రతి ఇంటికి గడపకు సంక్షేమ పథకం అందించే ఒక కేసీఆర్ గారు అని ప్రతి ఒక్క ఇంటికి తెలుసు అన్న. ఒక సామెత కూడా ఉంది, ఆంజనేయుడు లేని ఊరు లేదు, కేసీఆర్ గారి పథకం అందని ఇల్లు లేదని. ఇదే సభ కేసీఆర్ గారు రావాలి, మళ్ళీ కేసీఆర్ గారి పాలనే కావాలి. సారు మీరు ఎక్కడున్నారు బాబు, మీరే కావాలని తెలంగాణ యావత్ కోరుకుంటుందన్న. అదే ఇప్పుడు అన్నం వండి అన్నాన్ని అయిందా లేదా తెలుసుకోవడానికి మొత్తం అన్నం పిసుకాలన్న. 2 గింజలు చూసుకుంటే ఇట్లా 2 మెతుకులే చూసుకుంటే సరిపోదా అన్న. 6 వాళ్ళకు ఇచ్చిన సంవత్సరం అవసరం లేదు, 6 నెలలనే వాళ్ళు ఏందో తెలియదు. అమలు గాని హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని తెలంగాణ ప్రజలు ఈ రోజు ప్రతి ఒక్కరు చెప్పులు వేసుకుంటున్నారా. మేము ఎందుకు వేసామని చెప్పులు వేసుకునే వాళ్ళు చాలా మీరు మీ సోషల్ మీడియాలోనే చూస్తున్నాం కదా అన్న. అదే ప్రజాప్రభుత్వం అంటేనే మోసం చేసే ప్రభుత్వం. మోసం చేసి అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడానికే వాళ్ళు వస్తున్నారన్న. కేసీఆర్ పాలన ఎప్పుడు విమర్శించాలన్నా, అప్పుడేదో టెంప్ట్ అయ్యి ప్రజలు అవగాహన లేకుండా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేనిపోని అపోహాలు సృష్టించి ఈ పార్టీని అబాస్పాలు చేసి తెలంగాణ అమలు కాని హామీలు ఇచ్చి మెయిన్గా ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు 4,000 ఇస్తాన పింఛన్ ఇప్పటి వరకు 4,000 రానేలేదు, రైతు బంధు రానేలేదు. ప్రజలు ఎవరు సంతోషంగా ఉన్నారన్న. 16 నెలల కాలం నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలు సంతోషంగా లేని సమయాలు చూస్తున్నారు. అందుకే ఈ పాలన తొందరగా అంటగాటాలే. ఈ సభ ద్వారా ప్రభుత్వం ఉంటుందా కూడదా కూడా తెలియదు అన్న. మేమంటున్నాం ఇలాంటి ఈ సభ చూసిన తర్వాత ప్రజలు అలాంటి రియాక్ట్ అవుతారు. శ్రీలంకలో ఎట్లా జరిగిందో ఇక్కడ కూడా అట్నే జరగవచ్చు అన్న. రేపు అలాంటి ప్రజలకు ఎక్కువ ఎమ్మెల్యే వెళ్ళి మాట్లాడే స్థాయిలో లేరన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. 100% అన్న. ఇప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నా కేసీఆర్ రావాలంటున్నారన్న. ఆటో కార్మికులు రజతోత్సవ సభను విజయవంతం చేయడానికి వచ్చారు. చెప్పండి అన్న, ఏం చెప్తారు? కార్మిక సంఘాలు మద్దతు తెలుపుతున్నాయా? ఈరోజు రేపు జరగబోయే 27వ తారీఖు 25 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ మరి పండుగ జరుపుకుంటున్నాం. కాబట్టి మా ఉమ్మడి జిల్లా తరఫున వరంగల్ నుండి మరి ఉమ్మడి జిల్లా తరఫున మరి మేమందరం ఏకమై మరి విజయవంతం చేయడానికి ఆటో కార్మికుల పక్షాన మరి అదేవిధంగా మా త్రిచక్ర పొదుపు సహకార సంఘం పక్షాన మరి మేము విజయవంతం చేయడానికి మేము రావడం జరిగింది. రేపు మా కుటుంబ పరంగా పూర్తిగా ఆటోలలో మా కుటుంబాలను తీసుకొని స్వచ్ఛందంగా మరి బీఆర్ఎస్ పార్టీ మాకు ఇచ్చినటువంటి మరి ప్రభుత్వం మరి అధికారంలో ఉన్నప్పుడు 73 కోట్ల రూపాయలు ట్యాక్స్ మాఫ్ చేయడం జరిగింది. తద్వారా ఇన్సూరెన్స్ కూడా మాకు లైసెన్స్ పరంగా మరి బీమా పథకాన్ని ఏర్పాటు చేసి మరి కుటుంబాలను ఆదుకున్నటువంటి కేసీఆర్ గారు ఈ రోజే కాదు మళ్ళీ రాబోయే ఎలక్షన్లో కూడా కేసీఆర్ రావాలని మేము కోరడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వాస్తవానికి మరి 6 గ్యారంటీలు పెట్టి మరి ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఫస్ట్గానే మరి మమ్మల్ని మొదట్లో మరి ఉచిత బస్సు ప్రయాణం అని పెట్టడం జరిగింది. అది మాత్రం మాకు మా ఆటో కార్మికులకు దెబ్బ పడ్డది. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి మళ్ళీ కేసీఆర్ రావాలని మేము కోరుకుంటున్నాం. మీకు ఆటోలకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ
వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది మీకు. సో ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన హామీల మీద కూడా కొట్లాడడం జరిగింది. మరి ప్రభుత్వం మీకు హామీలు ఏమన్నా మరి మాకు ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇస్తానన్నది సంవత్సరానికి 12,000 ఇస్తానన్నది ఇవ్వలేదు. తద్వారా మరి రవాణా రంగానికి మరి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానన్నది ఇంతవరకు ఏమి జరగలేదు. మేము ధర్నాలు చేసినాం, రాస్తారోకోలు చేసినాం, అవసరమంటే అసెంబ్లీ ముట్టడి కూడా జరిపించడానికి హైదరాబాద్కు రావడం జరిగింది. అంత రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది ఆటో కార్మికులు ఉన్నాం. మరి ఉమ్మడి జిల్లా వరంగల్లో ఉన్నటువంటి 54,000 మంది ఉన్నాం. మరి శ్రీనగరంలో ఉన్నటువంటి వరంగల్లో కాజిపేట వరంగల్ హనుమకొండ ఉన్నటువంటి 18,000 మంది ఆటో కార్మికులు ఉన్నారు. ఈ ఆటో కార్మికులు ఉద్యోగాలు లేకుండా మరి బాగా చదువుకొని మరి ఈ ఆటో జీవనాధారం చేసుకొని బతుకుతా ఉన్నారు, ఉపాధి లేక. కాబట్టి ఇప్పటికైనా కూడా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు. అబద్ధాలు చెప్పి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మళ్ళీ కేసీఆర్ వస్తేనే మా ఆటో కార్మికులకు మరి ప్రత్యేమో మళ్ళీ ఏమన్నా చేస్తాడన్న నమ్మకం మాకు కలిగి మరి కేసీఆర్ని మళ్ళీ గెలిపించుకోవడానికి మేము నమ్మకంగా మేము ఉంటున్నాం. ఎంత సంఖ్యలో వస్తా ఉన్నారు? మేము ఖచ్చితంగా ఇక్కడ నుండి మరి మా కుటుంబ పరంగా వాస్తవానికి మా కుటుంబంలో 4,000 మంది ఆటో కార్మికులు ఉమ్మడి జిల్లా పరంగా రావడానికి ఖచ్చితంగా ఉంటున్నాం. 4,000 ఆటో కార్మికులు మేము మా కుటుంబ ఆటో కార్మికులు అందరూ కలిసి మరి ఉచితంగా మాకు చేసిన సేవలు మరి దాన్ని ఉంచుకొని ఉచితంగా మేము రావడం జరుగుతుంది. ఏం చెప్తారు ఈ వేదిక నుంచి? ఇక వేదిక నుండి మేము చెప్పేది ఏమున్నది లేదు. మరి కేసీఆర్ మళ్ళీ ప్రభుత్వం వస్తే మరి మాకు ఇచ్చేది అంతకుముందు తెలంగాణ తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్దే. దాంట్లో భాగంగా మా భాగస్వామి కూడా ఉన్నది. కాబట్టి కేసీఆర్ వస్తే మళ్ళీ మాకు ఇచ్చినటువంటి గ్యారెంటీలు ఇంకా ఉన్నాయి. అలాంటి కేసీఆర్ చేస్తాడన్న నమ్మకం మాకున్నది. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్ ఫైర్ బ్రాండ్ పవాని గౌడ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎట్లా జరుగుతున్నాయి యొక్క వేడుకలు, పండుగనల్లా, రజతోత్సవ సభనల్లా ఏంది, అసలు ఏ విధంగా సాగుతా ఉంది? అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ తెలంగాణ తెచ్చిన పార్టీ, ఇంటి పార్టీ, పండగ కాబట్టి నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా చరిత్రలో రేపు చిరస్మరణీయంగా ఉండబోయే విధంగా పండుగ వాతావరణం ఇక్కడ తలపిస్తున్నది. దీని మీద చాలా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ ల్యాండ్కి సంబంధించి రైతులకి అన్యాయం చేసిరని, వల్ల గెట్లు ఖరాబ్ అవుతున్నాయని చెప్పి, చెట్లు కొట్టేస్తున్నారని చెప్పి, అదేవిధంగా కాలువలు ఏదో వస్తే పూడ్చారని చెప్పి చాలా విధంగా మీరు కూడా మాట్లాడడం జరిగింది. ఏం చెప్తారు అక్కడ? ఇప్పుడు ఇవన్నీ విష ప్రచారాలు. బీఆర్ఎస్ పార్టీకి అంటే సభ పెడుతున్నది అనంగానే ప్రజలలో వస్తున్న ఆదరణను చూసి మళ్ళా కేసీఆర్ గారి మీద బాగా ప్రేమ పొంగిపోతే ప్రజలకు అని ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన మీద దుష్ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ సభ మీద. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత రైతన్నల దగ్గరికి పోయినాం. మీరు నిజంగానే రైతన్నల దగ్గర నుంచి భూములు గుంజుకున్నాము అని మీకు చెప్తున్నారంటే మా దగ్గర మా గ్రామంలో సభ పెట్టడం మేము అదృష్టవంతులుగా భావిస్తున్నాము. స్వచ్ఛందంగా కేసీఆర్ గారు సభ పెడుతున్నారు అనగానే మేము రైతన్నలందరం మూకుమ్మడిగా పోయి మీ సభ కోసము మా భూములు ఇస్తాం సారు, ఎట్లయినా మంచిదే మీరు సభ పెట్టుర్రి, కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరువు వచ్చింది, మా పంట పొలాలు ఎండిపోయిన కాడ మీరు సభ పెట్టాలి, మా రైతుల కోసం నిలబడాలి అనేసి వాళ్ళే రైతన్నలు పొలంలు ఇవ్వడం జరిగింది. ఇంకొకటి దేవాదుల నుంచి కెనాలల్లా నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేసారు. అయితే ఒక రైతన్న పార్కింగ్ కోసం స్థలాన్ని ఇవ్వడం జరిగింది, ఆ వ్యవసాయ భూమిని ఇవ్వడం జరిగింది. అంతకు ముందే ఆయన పంట ఎండిపోతే నెక్స్ట్ పంట కోసము అదే క్రేను తీసుకొచ్చి బాయి పూటిక తీస్తున్నాడు. ఆ నీళ్లను ఆ పంట పొలంలో పోస్తే బురద అవుతుంది, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, మళ్ళీ రేపు సారు కోసం సభ కోసం ఇచ్చినాం కదా అనేసి ఆ నీళ్లను కెనాలల్లా రైతన్న ఓపించిండు పైప్ లైన్ వేసి. అయితే దేవాదుల నీళ్ళు ఎక్కడత్తానే తమ్మి మరి అని యువకులందరినీ నేను తీసుకొని పోయినా. అక్క ఆ కెనాల్ ఉన్నది, ఆ కెనాల్లో మొత్తం పిచ్చి చెట్లే ఉన్నాయి, మొక్కలే ఉన్నాయి, కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి వీళ్ళకు నీళ్లే రాలేదు, ఈ బాయిల నీళ్లే ఇంట్లో పోసి కేఆర్ నాగరాజ్ అనే ఆయన వచ్చి పిఆర్ స్టంట్ వేసిపోయింది అక్క, ఏం లేదు అని చెప్పడం జరిగింది. ఆ కెనాల్కు కిలోమీటర్ల మేర మేమందరం మహిళలము యువకులం అందరం నడుచుకుంటూ పోయినాం. ఎక్కడ కూడా నీటి బొట్టు లేదు, గింత మందమే నీళ్లుంటాయి, ఆ నీళ్ళనే దేవాదుల నీళ్ళని చూపించారు. అయ్యా కాంగ్రెస్ నాయకులారా, మీ బుద్ధిని మార్చుకోండి, మీ పిఆర్ స్టంట్లను మార్చుకోండి, ఈ కనుగోలు టీం పెట్టి ఈ విష ప్రచారాలను చేసుడు మానుకోర్రి.
తెలంగాణ కోసం పుట్టిన ఇంటి పార్టీది రజతోత్సవం ఇది. తెలంగాణ తెచ్చిన పార్టీది రజతోత్సవం ఇది. తెలంగాణ లేకపోతే మీరు ముఖ్యమంత్రులు అయ్యేదా? మీ పార్టీ ఉండేదా? అసలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అని పేరు వచ్చిందంటేనే దాని ముందట తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు. ఆయన వల్లనే సాధ్యమైంది. ఆయన తీసుకొచ్చిండు. ఆయన కోసం ఇక్కడనే కాదు, ఎక్కడ సభ పెట్టుకున్నా రైతులు భూములు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళే ఇంకా డబ్బులు పెట్టి మరి మేము డబ్బులు ఇస్తాం సార్, మీరు ఇక్కడికి రండి, మీరు ఇక్కడ సభ పెట్టుర్రి, మా కోసం మా మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుర్రి అని చెప్తున్నారు. ఇంకో అంశం, వరంగల్లోనే ఎందుకు అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో సభ ఎందుకు పెట్టారంటూ కొన్ని విమర్శలు కూడా వస్తాయన్న దాని గురించి వెనకాల పోరాటం ఉద్యమం పుట్టిన నాటి నుంచి వరంగల్కి పోరాట గడ్డ అనేది పేరున్నది. ఉద్యమ పార్టీకి పుట్టినీళ్ళు లాంటిది ఇది. పుట్టినింట్లో సభ పెట్టుకుంటున్నారు కేసీఆర్ గారు. వరంగల్ అంటేనే అంటే ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత కేయుల ఉద్యమం ఏ విధంగా ఉద్ధృతం జరిగిందో అందరికీ తెలుసు. జయశంకర్ సార్ వారిది కూడా ఇక్కడ ఎక్కువ తిరిగేటోళ్ళు భూపాల్పల్లి అయినప్పటికీ కూడా ఉమ్మడి జిల్లా ఇక్కడ ఉండేటోళ్ళు. ఆ విధంగా వరంగల్లోనే సభ పెట్టాలని అనుకున్నారు, పెడుతున్నారు. ఇంత భారీ ఎత్తున అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఎప్పుడు చూడలేదు నాకు తెలిసి ఇంత భారీ ఎత్తున 1200 ఎకరాల్లో ఈ సభ స్థలి ఏర్పాటు చేయడం అనేది ఎట్లా చూడొచ్చు? అంతా జనాలు ఏమంటున్నారు, ఎట్లా ఉండదు? జనాలందరూ ప్రతి ఒక్కరూ 20-30 రోజుల నుంచెల్లే సభ పెడుతుండట, కేసీఆర్ గారు వస్తాడట, ఆయనను చూడ్డానికి పోవాలి, ఆయన మాట వినాలి అనేసి అనుకుంటున్నారు. అంటే 10 లక్షల మందికి అని అన్నారట కదా, మరి మేము రావచ్చా అని అడుగుతున్నారు పాపం వాళ్ళు. మేము కూడా వస్తాము, రావచ్చా కాదు, మేము కూడా వస్తాము, మా కారు ఉన్నది, మా బండ్ల మీద, లేకపోతే మేము బస్సులలో వస్తాము అని వాళ్ళే చెప్తున్నారు. రేపు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక్కొక్క పౌరుడు కదలబోతున్నారు ఈ తెలంగాణ ఇంటి పార్టీ పండుగకు. ఇంకోటి ఎట్ల బండి వేసుకోవడం కావచ్చు, సైకిల్ మీద పాదయాత్రగా రావడం, దీన్ని ఎట్లా చూడొచ్చు? అక్కడ గతంలో ఉద్యమం టైంలో ఇట్లాంటి సంఘటనలు చూస్తాం. అవును, ఉద్యమమైన మళ్ళా తర్వాత ఇప్పుడు మలిదశ ఉద్యమం మళ్ళీ పోరాటం జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కరువును తెచ్చింది, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. జై తెలంగాణ అంటే కూడా వాళ్ళ నాయకులు అసలు ఏం మాట్లాడుతున్నావు, జై తెలంగాణ అంటవా అనే స్థితికి జూపల్లి ఏమన్నాడో మనం చూసే ఉన్నాము. అంటే తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి దెబ్బ తలిగినప్పుడల్లా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ తన అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ముందటికి వస్తుంది. ఇంకొకటి, ఎడ్ల బండ్లలో వస్తున్నారంటే రైతుల కోసం రైతు రాజ్యాన్ని తీసుకొచ్చిండు, సంక్షేమ పథకాలతో సంబరపెట్టిండు కేసీఆర్ గారు. రైతు బంధు కానీ, రైతు బీమా కానివ్వండి, రైతులకు 24 గంటల కరెంటు కానివ్వండి, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి గుంట కూడా ఎండకుండా చేసిండు కేసీఆర్ గారు. ప్రతి ఒక్కరి రైతన్నకు అంటే నేను తెలంగాణ రైతునరా అని గర్వంగా చెప్పుకునే విధంగా ధాన్యాగారం, తెలంగాణ భారతదేశానికే తెలంగాణ ధాన్యాగారం అనే విధంగా పాలించిండు. కాబట్టి ఆయన కోసము ఎడ్ల బండ్లల్లో వస్తున్నారు. ఆయన కోసం యువకులు యువతులు ఎట్లా అంటే సిద్దిపేట నుంచి వెళ్ళి పాదయాత్ర రూపకంగా వస్తున్నారు. ఐటీ టవర్ను తీసుకురావడం కానివ్వండి, 1,50,000 ఉద్యోగాలు ఇవ్వడం కానివ్వండి, మొన్న ఏదైతే రేవంత్ రెడ్డి 50,000 ఉద్యోగాలు నేను ఇచ్చినా అని చెప్పుకుంటున్నాడో అవి కూడా కేసీఆర్ గారు ఇచ్చిండు అనేసి వాళ్ళు కూడా తండోపతండాలుగా వస్తున్నారు. కార్లలో వస్తున్నారు, పాదయాత్రలు రూపకంగా వస్తున్నారు, సైకిళ్లలో వస్తున్నారు, బైకుల మీద వస్తున్నారు, ఎడ్ల బండ్లలో వస్తున్నారు, ట్రాక్టర్ల మీద వస్తున్నారు. ఆటో అన్నలకు పంగనామాలు పెట్టిండు రేవంత్ రెడ్డి. ఆనాడు ఎలక్షన్ టైంలో 3 రంగుల జెండా వట్టి అని వాళ్ళు పాటలు వేసుకున్నారు. ఇప్పుడు ఈ జెండా ఓవాలి రాబాయి, మళ్ళీ మా ఆటో అన్నల బతుకుల మీద ఆగం చేసిండు అనేసి ఆటో అన్నలు స్వచ్ఛందంగా వాళ్ళ ఆటోలలో రాబోతున్నారు. ఎవరైతే వస్తా అంటున్నారో గ్రామాల నుంచి వెళ్ళి ఆటోలల్లో ఎక్కించుకొని వస్తున్నారు. మేము ఏమనుకున్నామంటే 10 లక్షల మంది వస్తారు అనుకున్నాము. 10 లక్షల మంది కాదు, రేపు రాబోయేది 20 లక్షల పైచిలకు జనం రాబోతున్నారు. వచ్చేటోళ్ళకు కూడా వాటర్ బాటిల్స్ కానివ్వండి, చల్ల ప్యాకెట్లు కానివ్వండి, ఐస్ డబ్బాలాగో ప్లాస్టిక్ డబ్బాలను తీసుకొచ్చిండ్రు, అందులో పెట్టి వాళ్ళందరికీ ఇచ్చే ప్రయత్నం చేస్తాము. ఇంకొకటి, చాలా మంది వాలంటీర్లను కూడా 2,000 మంది వాలంటీర్లను కూడా పెట్టడం జరిగింది. ఇంకొకటి, ఎవరికైనా అర్జెంటుగా వాష్రూమ్ వచ్చినా కూడా మొబైల్ టాయిలెట్స్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఎలాంటి ఆటంకం జరగకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. కేసీఆర్ స్పీచ్ ఎలా ఉండబోతుంది? అధికార పార్టీకి వణుకు పుట్టే విధంగా ఉండబోతుంది అనుకోవచ్చా? ఇగో కేసీఆర్ గారి మాటలు వినాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు, కుతూహలంతో ఉన్నారు. ఆయన తినబోతూ రుచులెందుకు అన్నట్టుగా ఆయన మాటలను మనం అంచనా వేయలేము. రేపు ఏం మాట్లాడుతున్నారో ఆయన మాటలలోనే విందాము. కేసీఆర్ గారి గుండెలో
తెలంగాణ ప్రతి పౌరుడు ఉంటాడు, ప్రతి పౌరుని గుండెల్లో తెలంగాణ ఉంటుంది. తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ కేసీఆర్ అనేది ప్రజలందరికీ అర్థమైపోయింది. ఈ 16 నెలలల్లనే కాంగ్రెస్ అద్దురా బాబు, మళ్ళా కేసీఆరే రావాలిరా బాబు, కేసీఆర్ ముద్దు అనేసి వాళ్ళే అనుకుంటున్నారు. రేపు రాబోయే ఎన్నికలల్లా ఏ ఎన్నికలు వచ్చినా కూడా తెలంగాణ ప్రజలు వాళ్ళ ఇంటి పార్టీని హక్కున చేర్చుకుంటారు, ఆదరిస్తారు, బ్రహ్మాండంగా ముందడికి జరిపిస్తారు. ఇంకొకటి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే వేయండ్రో రేపు రాబోయే రోజులలో ఉప ఎన్నికలు కూడా రాబోతుంది, వాళ్లకు డిపాజిట్లు గల్లంతు కాబోతున్నాయి. ఇది తథ్యము. కాంగ్రెస్ నాయకురాల కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ ఫేక్ ప్రచారాలను చేసుడు కొంచెం ఆపుర్రి. బీఆర్ఎస్ పార్టీ చేసుకునే అర్హత లేదంటూ, ఉద్యమకారులకు అన్యాయం చేసిందంటూ, 10 సంవత్సరాల్లో అప్పుల పాలు చేసిరనంటూ, సో ఏ ముఖం పెట్టుకొని చేసుకుంటున్నానంటూ కూడా కొంతమంది మాట్లాడుతాను. కాంగ్రెస్ లీడర్ నేను అద్దెంకి దయాకర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎట్లా అసలు ఉద్యమకారుల చావులకు కారణం ఎవరండి? కాంగ్రెస్ కాదు, కాంగ్రెసే కదా. కాంగ్రెస్ 60 ఏండ్లు తెలంగాణను ఇయ్యకుండా జాప్యం చేసి తెలంగాణను అడుగడుగున అడ్డం పడుతూ వాళ్ళ కాలయాపన చేయడం వల్లనే కదా ఉద్యమకారులు ఆత్మ బలిదానాలు చేసుకోవడం జరిగింది. శ్రీకాంతాచారి అది చావుకు కారణం ఎవరు? కాంగ్రెస్ వాళ్ళే కదా. తెలంగాణ ఇయ్యకపోతేనే కదా ఆయన ఆత్మ బలిదానం చేసుకున్నాడు. అసలు ఉద్యమకారుల గురించి కానీ తెలంగాణ గురించి కానీ మాట్లాడే అర్హత, నైతిక హక్కు అసలు కోల్పోయింది కాంగ్రెస్. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనే ఉద్యమ ద్రోహిని ఎప్పుడైతే టీపీసీసీ చీఫ్ చేసిందో, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిందో అప్పుడే వాళ్ళు అర్హత కోల్పోయినరు. ఈ 2 జాతీయ పార్టీలతోటి మనకేది రాలేదు ఇప్పటి వరకు కూడా. ఈ కాంగ్రెస్కి ఏదో తెలంగాణ ఇచ్చినామని చెప్పుకున్నారు కాబట్టి ఏదో వేసిండ్రు ఓట్లు, కానీ ఇచ్చినామని చెప్పుకున్న పార్టీని మెడలు వంచి ఇచ్చేటట్టు చేసింది కేసీఆర్ గారు. సావు నోట్లో తలబెట్టి సంబంధ వర్గాలను, సకల జనులను రోడ్ల మీదకి తీసుకొచ్చి ఉద్యమ బాట పట్టించింది కేసీఆర్ గారు. తెలంగాణ ఓడికి అప్పటి వరకు ఇట్లా కూసున్నోళ్ళు ఉద్యమంతో ఉరకలు ఎత్తిచ్చేటట్టు చేసింది కేసీఆర్ గారు. మన యాస లేదు, మన భాష లేదు, మన సంస్కృతి లేవు, మన సంప్రదాయాలు లేవు, మన ఆటలు లేవు, మన పాటల లేవు, మనకు ఉద్యోగాలు లేవు, మనకు నీళ్లు లేవు. మనం ఉద్యమం చేసేటట్టు చేసి మన యాసను, భాషను, సంస్కృతి, సాంప్రదాయాలను, ఉద్యోగాలను తీసుకొచ్చింది బాపు కేసీఆర్ గారు. ఉద్యమం నేర్పింది బాపు కేసీఆర్ గారు. ఫైనల్ గా ఎట్లా చూడొచ్చు అక్క, నెల రోజుల నుంచి కూడా చర్చ సాగుతా ఉంది. కేసీఆర్ సభ ఎల్కతుర్తి అనే ఇదే అంశాలు యూట్యూబ్లో కావచ్చు, మెయిన్స్ట్రీమ్లో కావచ్చు, ఇదే తిరుగుతూ ఉన్నది. ఈ సభ తర్వాత రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చూడొచ్చు? పెను ప్రకంపనలే పుడతాయండి రేపు. ఎందుకంటే 2 జాతీయ పార్టీలను దేశం నమ్మి ఏం చేసిందో మనకు అందరికీ తెలుసు. మతం మత్తులో ఒక పార్టీ, కులాల మధ్య వాటి మీద చిచ్చులు పెట్టి ఇంకొక పార్టీ. ఆ పార్టీ చేయబట్టి కాంగ్రెస్ అనేది తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత వేరే రాష్ట్రాల అల్లుళ్ళు కాంగ్రెస్ అద్దురా అన్న కాడికి వచ్చేసింది. ఇక బీజేపీ ఏం చేస్తున్నదో మనకు అందరికీ తెలుసు. ఈ 2 పార్టీలతోటి తెలంగాణకు కానీ దేశానికి కానీ ఒరిగిన ఘనకార్యాలు ఏమీ లేవండి. తెలంగాణ రాష్ట్రాన్ని ఒకప్పుడు దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చింది బాపు కేసీఆర్ గారు. నీళ్లకు కొరత లేకుండా చేసింది బాపు కేసీఆర్ గారు. 24 గంటల కరెంట్ ఇచ్చింది బాపు కేసీఆర్ గారు. ఉద్యోగాలు తీసుకొచ్చింది బాపు కేసీఆర్ గారు. అన్నీ వాళ్ళు గమనించిండ్రు. ఈ 16 నెలలల్లా రేపు రాబోయే రోజులల్లా బాపుకు పట్టం కట్టబోతున్నారు మళ్ళీ. అంతే. ఈ వేదిక నుంచి అయితే ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ ఫేక్ మాటలు, బురద జల్లే ప్రయత్నాలను మానుకోండి. ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. ఇప్పటికైనా ఏదో కొంత గొప్ప మీ పార్టీ ఇంత ఉండాలి అనుకుంటే ఆ ఇచ్చిన హామీల మీద, గ్యారంటీల మీద దృష్టి పెట్టుది తప్ప ఈ ఫేక్ ప్రచారాలను బంద్ చేయరి. అడ్డగోలుగా కేసీఆర్ గారి మీద మాట్లాడితే ఉరికిచ్చి దంచుతాం మేము. మా పేరు బండి పుష్ప, హుస్నాబాద్ నుండి వచ్చాము. ఈ సభ అంటే చిన్నప్పుడు మనం తల్లిగారింటికి పోతే ఎంత సంతోషం ఉంటుందో అందరి బంధువులు చూస్తే, ఈ టీఆర్ఎస్ పెంకు కండువా అంటేనే అంత పాలొల్లం కలుస్తాం కదా. ఈరోజు అన్నంత సంతోషంగా రేపు సభ ఉంటేనే ఈరోజు బయలుదేరి సభకు చేరుకుంటున్నాము. ఎందుకంటే రేపు ఎక్కడెక్కడ మధ్యలో ఆగిపోతామో, ఎంత జమ అవుతుందో. ఒక్కరిని పిలిస్తే 4 అంటారు, మేము వస్తామమ్మా మమ్మల్ని ఎందుకు పిలుస్తలేరంటే, మరి బస్సులు పెట్టలేదు, ఆటోలు పెట్టలేదు, ఏం పెట్టలేదమ్మా, మరి మేమైతే కార్యకర్తలం ఫ్రీగా పోతున్నామంటే మేము కూడా నడిచి వస్తామని బయలుదేరి వస్తాను. ఈ సభ అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చేతందుకున్నారు. మరి రేవంత్ రెడ్డి చేసిన అన్యాయం పనులకు అందరూ పౌరుషాల మీద ఉండి ఈ మహిళల పేరు చెప్పి మోసం చేసిండు కాబట్టి మహిళలు చాలా పెద్ద ఎత్తున రేపు రాబోతారు.
కోటీశ్వరం చేస్తామన్నాడు రేవంత్ రెడ్డి. కోటీశ్వరం చేస్తా అంటేనే కదా మహిళలు మోసపోయి ఓటేసి గెలిపించి కూర్చుండబెట్టింది. మరి టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లున్నది 10 ఏళ్ళు, ఇప్పుడు ఈ 2 ఏళ్ల సంది ఎట్లున్నది అన్నది అందరికి అర్థమయ్యే సీమల పుట్టల్లాగా బయలుదేరి వస్తారు. రేపు ఈ టైం వరకే రేవంత్ రెడ్డికి ఎంత గుబ్బులు పుడుతుందో చూడాలి ఒకసారి. ఇప్పటికే గుబ్బులు పుట్టింది, ఇంకా కూడా చాలా పుట్టబోతుంది. మరి మనము తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళము, ఎందుకంటే 60 ఏళ్ళ సంధి కష్టపడి అప్పుడు కూడా అన్నారు తెలంగాణ ఏం చేస్తాడు కేసీఆర్, తెలంగాణ ఎట్లా వస్తుంది 60 ఏళ్ళ సంధిలో ఇప్పుడు ఎట్లా సాధిస్తాడని. అంటే ఒక్క పిలుపు పిలిస్తేనే ఇంతమంది వస్తున్నామంటే అప్పుడు కూడా తెలంగాణలో ఎవరికి ఏం డబ్బులు ఇచ్చిండు, ఎవరు కదిలి వచ్చిర్రు, అప్పుడు పూసవేళ్ళు వచ్చిర్రు, అప్పుడు గాజులమ్మకుంటలు వచ్చిర్రు, గౌడ్స్ వచ్చి అప్పుడు కూడా కుల బంధాలు లేకుండా వచ్చి కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. ఈ రోజు కూడా మన తెలంగాణ మనం తెచ్చుకునడానికే మళ్ళీ పోరాడుతున్నాం. సో కేసీఆర్ తెలంగాణకి ఏం చేసిందని చాలా విమర్శలు చేస్తా ఉన్నారు కదా. ఏం చేసిండ్రు అని చెప్పాలంటే చాలా ఉన్నాయి. ప్రెగ్నెంట్తోనున్న 2 నెలల కడుపులో ఉన్న బాబుకు మొదలు స్టార్ట్ చేస్తే 60 ఏళ్ల ముసలమ్మ దాకా పథకాలు పెట్టిండు. అదే కేసీఆర్ మొదలు చెప్పలే కదా, నేను కళ్యాణ లక్ష్యం ఇస్తా అని చెప్పలేదు, ఒంటరి మహిళ పింఛన్ ఇస్తా అని చెప్పలేదు, అప్పుడు దళిత బంధువు ఇస్తా అని చెప్పలేదు. ఏం చెప్పిండు? చెప్పని అన్ని ప్రకటించిండు. కాబట్టి రైతు బంధువు, రైతు చచ్చిపోతే 5 లక్షలు, ఇవన్నీ చెప్పకుండా ప్రకటించండి. కాబట్టి ఇలా దేవుడు అని చూస్తారు. తిరుపతికి పోతున్నాం, కొండలెక్కిపోతున్నాం, నడిచెక్కిపోతున్నాం, దేవుడు మనకు కనపడాలని పోతున్నాం. అంతకంటే కేసీఆర్ చాలా పెద్దవాడు. కేసీఆర్ కోసం మాట్లాడాలంటే మనం సరిపోము. ఈ సభకు అంత పౌరుషం మీద వచ్చే కార్యకర్తలే కానీ ఇంట్లో డబ్బులు ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిన్నటిసంది ఒకరికి 200 అట, 300 అట, 500 అట అంటారు. ఒక్క 1 రూపాయి లేకుండా కదిలొస్తున్నారు ఎడ్ల బండ్లతోని, సైకిళ్లతోని. నిన్న సిద్దిపేటలో యూత్ పిల్లలు 500 పిల్లలు బయలుదేరి వస్తున్నారు, పాదయాత్రతో వస్తారు. మరి అన్ని చూడాలి, ఎందుకంటే మనకిష్టం ఉన్నాయే మాట్లాడు కూడా కరెక్ట్ కాదు. సరే నువ్వు గెలిచినావు, ఆడలో మోసం చేసినావు, గెలిచినావు, పరిపాలిస్తున్నావు, కానీ మా పథకాలు మాకు ఇయ్యి. 500 గ్యాస్ అన్నాడు, ఏది ముసలోళ్లకు పింఛని పెంచుతా అన్నాడు, 2000 4000 చేస్తా అన్నాడు. మన కేసీఆర్ చేసే 4000 గవే 2000 వస్తున్నాయి, మరి ఇచ్చిండా? ఎట్లా రేవంత్ రెడ్డి మంచిది అంటావు? మనం ఇట్లా ఊక రేవంత్ రెడ్డి అంటే ఆయన ఫ్యాస్ అవుతాడు ఒక సీఎంగా. ఆయన సీఎం బుద్ధులు ఉన్నాయా ఏమన్నా? ఎక్కడ ఎట్లా ఏడ కనపడుతున్నాయి సీఎం బుద్ధులు? రేవంత్ రెడ్డి మనం మాట్లాడు కూడా వేస్తే, మన నోరు కూడా వేస్తే. ఇక్కడ ఉన్న కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు మేము ఇట్లా మాట్లాడితే కూడా నువ్వు రేపేమన్నా పనికి రావా, నువ్వు ఇట్లా మాట్లాడతావు, నీ పని కాదని అంటే ఇంకా 4 సార్లు గెలిచినా కూడా మాకు ఆయనతో ఏం పని లేదు, మేము పోయి ఆఫీసులో ఏం పని చేసుకునేది లేదు. కాంగ్రెస్ వాళ్ళు వస్తారంటే వేరే రూపకరంగా పానమాకు వస్తారు కావచ్చు, ప్రేమ కదా కన్నా. కేసీఆర్ అంటేనే ప్రాణం, గుండె. బాపు మాట వినాలని వాళ్ళకు వేదనం పుట్టుకొస్తుంది కావచ్చు, వస్తారు. మనకు కనపడరు కదా వాళ్ళు, ఏదో రకంగా వస్తారు, చూస్తారు, వింటారు, పోతారు. లేకపోతే అక్కడక్కడ మనం బాగా సభలు ఉంటే కూడా గొడవలు చేసడానికి తయారవుతారు. అది మనకు తెలుసు కదా. ఇప్పుడు నిన్నటి సంది ఏం స్టార్ట్ చేశారు? రాత్రి సంది అక్కడికి పోవద్దు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు కార్యకర్తలు, ఆడికి పోవద్దు, బాంబులు పెడతారు కావచ్చు, దూరం ఉండి వినాలే, సభకు పోవద్దని ఇలా తిరిగి చెప్తారు. అది కరెక్టేనా? మరి పెడతానులా పెడితే ఉంటాం. అప్పుడే కొట్లాడినాము, ఇప్పుడు కొట్లాడమా? ఇదంతా ప్రచారం చేస్తారు. నిన్న నైట్ నుండి బాంబులు పెడతారట, ఆడికి పోవద్దు, చూడద్దంటే మరి బాంబులు ఎట్లుంటాయో ఎట్లుంటాయో మేము ఇయ్యాలనే పోయి చూసేస్తామని వచ్చినాం. అదే ఇయ్యాల వచ్చినాం, హుస్నాబాద్ నుండి అందుకే వచ్చినాం. అయితే బాపు ఇడికి వస్తే కూడా ఆయన చూడడానికి వాళ్ళందరినీ మేము చూసుకోవాలి కనుక, మమ్మల్ని ఉంచుతారు కనుక అక్కడ చూసుకోవాలి వాళ్ళని ముందుగానే మేము ఇదంతా చూసి కలిసి చూసిపోతామని రేపటి జరగబోయే సభకు ముందుగానే ఇవాళ వచ్చినాం. అందుకే ఇదంతా చూస్తే ఒక పండుగ వాతావరణం. 2 సంవత్సరాలు ఇప్పుడు కాంగ్రెస్ గెలిచి 2 సంవత్సరాల నుండి ఒక్క మీటింగ్ లేకుండా ప్రతి జిల్లాలో ఏదైనా మీటింగ్ పెడితే కూడా ఎక్కడి నుండో మా హుస్నాబాద్కి రాజీవ్ గాంధీ గారు వచ్చారు. ఉట్టి కుర్చీలు చూసి వెళ్ళిపోయినాం. మా ఇంటి సైడే పెట్టిల్లు మీటింగ్, కుర్చీలు చూసి వెళ్ళిపోయినాం. ఢిల్లీ నుండి ఎక్కడి నుండో వచ్చిండు రాజీవ్ గాంధీ గారు వాళ్ళు హుస్నాబాద్లో. అలాంటిది ఇప్పుడు మా మండలంలో మాకు ఇక్కడ మీటింగ్ అవుతుందంటే మాకెంత సంబరం. ఒక రోజు ముందే వచ్చి చూసిపోతున్నాం. చెప్పారు కదా కేసీఆర్ కోసం ఎవరమైనా ఎక్కడి నుండి అయినా తరలి వస్తామని. కనీసం అది మీటింగ్ స్టార్ట్ కాకముందుకే, చెప్పక ముందుకే ఎక్కడెక్కడ నుండో ఇప్పుడు చూస్తే అర్థమైతలేదా ఎంత 100 మంది తరలి వస్తున్నారు. అసలు ఈ మాట ఇంటనే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు గుబులు పుట్టి అందుకే ముందుగానే అన్ని అచ్చిరాంత ప్రచారాలు చేస్తున్నారు.
ఒక్క మాట వారం రోజుల సంది మీటింగ్ అన్న సందే కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము వస్తామని తరలి వస్తుంటే వాళ్ళ గుబులు బుట్టక ఏం చేస్తుంది వాళ్ళకి తెలుసు, ఆల్రెడీ ముందుగానే తెలుసు. అందుకే ఎన్నికలు కూడా వాయిదా వేస్తారు, ప్రతి ఒక్కటి వాయిదా వేస్తారు తెలుస్తుంది కనుక ముందుగానే తెలుసు. ఈ సభ గురించి ఏమనుకుంటారంటే ముసలి వాళ్ళ కాంచెలు మేము పోవాలి ఈ సభకు, మమ్మల్ని తీసుకుపోవమ్మా మేము కూడా అత్తము, ఏమున్నది ఫ్రీ బస్ అంటారు కానీ ఆ బస్సులో పడి మేమేం చచ్చిపోతాం, మేము అత్తం తీసుకుపోలి మమ్మల్ని కూడా మేము చూస్తాము. 18 నెలలు అవుతుంది ఒక్క సభలో కేసీఆర్ సార్ కు దెబ్బ తాకినా కూడా మేము దూరం వాళ్ళని చూడలేకపోయినాం. ఇప్పుడు మా ఊరికి వస్తుండట మేము పోయి చూసేస్తామని అంటారు ముసలోళ్ళు కూడా కూర్చోడానికి. కేసీఆర్ ఎందుకంత ప్రేమ అని అంటే కొందరి కళ, నాకైతే తెలియదు, ఇన్నాం మేమంతే. తెలంగాణ వస్తుందట, గొడవలు అవుతున్నాయి, ఆయన నిరాహార దీక్ష చేసిండట అని విన్నాం. కానీ ఆ మాట చెప్తే మన ఎట్లా అంటే రక్తం అనేది కేసీఆర్ సార్ అంటే ఒక ఎనర్జీ, అది చెప్పలేదు, ఆ పేర్లోనే ఒక ఎనర్జీ ఉంది. ప్రతి ఒక్కరికి ఒక ఎనర్జీ. ఏ ముసలమ్మ కాంచెలి, పుట్టిన పిల్ల కాంచెలి. నిన్న నైట్ కరెంటు పోతే కూడా మా అబ్బాయి చిన్న పిల్లగాడు అంటుండు, కాంగ్రెస్ కోట్లు వేసిల్లు కదా కరెంటు పోతుంది అనుభవించుల్లి మరి అని చెప్తారు. చిన్న పిల్లల కాంచెలి పోలేదు, రాసిస్తాం బ్రాండ్ పేపర్ మీద రాసిస్తాం, కరెంటు పోలేదు రాసిస్తాం మేము, కరెంట్ ఏనాడు పోలేదు. ఇప్పుడు ఎగ్జామ్ రాసే పిల్లల కాంచెలి ప్రతి ఒక్కరు కరెంట్ ఎందుకు పోతుంది. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, మా పిల్లలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. తెలిసి తెలియక కొందరు ఓట్లు వేస్తే మా పిల్లలు కూడా మమ్మల్ని ప్రశ్నిస్తారు, ఎందుకు కాంగ్రెస్ ఓట్లు వేసిల్లు అని ప్రశ్నిస్తారు. మార్పు రావాలని గెలిపించుకున్న వాళ్ళు ఇప్పుడు మార్పు అనుభవిస్తున్నారు కదా, అనుభవిస్తున్నారు, చాలా మంది అనుభవిస్తున్నారు. ఎక్కడన్నా ఒక మీటింగ్ జరిగిందా అండి ఎక్కడన్నా? మరి మీ ప్రెస్ వాళ్ళను ఎక్కడన్నా ఎప్పుడన్నా ఇలాంటి మీటింగ్ ఈ 18 నెలలు అదే అనుభవించేటాలు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి చెప్తారు ఆ గ్యారెంటీలు ఏంటియో. ఓకే అండి. పాటు యువత ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఏంది బ్రదర్, ఏం జరుగుతుంది? రజతోత్సవ సభ, కేసీఆర్ సభ ఏప్రిల్ 27 ఎట్లా ఉండబోతుంది? ఈ సభ చరిత్రలో నిలవడానికి సిద్ధంగా ఉండేది. గతంలో వరంగల్ జిల్లాకు సభలు కొత్త కాదు, కేసీఆర్కు సభలు కొత్త కాదు. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద సభ ఎక్కడ జరిగిందంటే గతంలో భారీ బహిరంగ సభ వరంగల్లో జరిగింది. మళ్ళీ అంతకన్నా పెద్ద సభ ఈరోజు మళ్ళీ ఇక్కడ వరంగల్లో జరగబోతుంది. ఇది కేసీఆర్ నువ్వు చూడడానికి, కేవలం కేసీఆర్ మాటలు వినడానికి చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు, రజతోత్సవం అంటే బీఆర్ఎస్ కార్యకర్తలే వస్తారనుకుంటున్నారు. కానీ బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు స్వచ్ఛందంగా ఉన్న కేసీఆర్ అభిమానులు, కేసీఆర్కు సంబంధించిన అందరూ కూడా ఈరోజు కేసీఆర్ మాటలు వినడానికి ఈ సభకు రాబోతున్నారు అని మేము అంచనా వేసుకున్నారు. అదే కాకుండా ఈరోజు పెద్ద ఎత్తున ఏర్పాట్లు ఈరోజు ఇక్కడ జరగడం జరిగింది. కాబట్టి ఈ సభను విజయవంతం చేయడానికి కూడా మాలాంటి యువత అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మేమందరం కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నాం ఇక్కడికి. పెద్ద భారీ ఎత్తున సభాస్థలి చూస్తూ ఉంటే 10 లక్షల పైన వస్తారని బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. నిజంగా ఊర్లోకి వెళ్తే జనాలు ఏమంటున్నారు, యువత ఏమంటుంది, దేనికోసం వస్తున్నారు అసలు? ఇంత భారీ ఎత్తున ఎడ్ల బండి మీద అంటున్నారు, కాలినడకన వస్తున్నాం అంటున్నారు, ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు మీరు అందరూ చూడొచ్చు, గత 18 నెలల కాంచెలి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు 420 హామీలతోటి ఈ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. అదేవిధంగా ఈరోజు యువతను మోసం చేసింది. దాదాపు కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలనే వాళ్ళు ఎల్బీ స్టేడియంలో ఎచ్చికి మా ఉద్యోగాలు అంటారు. కానీ ప్రజలు, వాళ్ళు యువత ఏమైనా పిచ్చోళ్ళ? అదేవిధంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెలు ఏ ఒక్క నోటిఫికేషన్ రాలే యువతకు. అదేవిధంగా ఇప్పటి వరకు వాళ్ళు ఇస్తామన్న 10th పాస్ అయితే, ఇంటర్మీడియట్ పాస్ అయితే, ఇలా అన్ని పాస్ అయితే మేము 50, 20,000, 10,000, 50,000, 1,00,000, పిహెచ్డీ అయితే 5 లక్షలు, ఉద్యోగ గ్యారంటీ, జాబ్ గ్యారంటీ, విద్యా గ్యారంటీ, కార్ల మీద అనేకమైన మోసాలు చేసిందని ప్రజలకు తెలిసిపోయింది. వారు ఇచ్చిన హామీలు వాళ్ళకే గుర్తుంటలేవు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు విసిగిపోయినారు. ఈరోజు మీరు గ్రామాలకు వెళ్ళి చూస్తే ఒక్కరు కూడా ఈరోజు తెలంగాణ సభ, తెలంగాణ ఇంటి పార్టీ అనస్తులు అందరూ తెలంగాణ కేసీఆర్ చూడడానికి ఇప్పటివరకు వెహికల్స్ దొరుకుతలేవండి. కాబట్టి ఈ సభను విజయవంతం చేయడానికి, ఈ సభ కోసం పెద్ద ఎత్తున యువత, అదేవిధంగా స్వచ్ఛందంగా వచ్చే కేసీఆర్ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈరోజు సభకు తరలి వస్తున్నారు. దేశంలోనే ఒక ప్రత్యేక సభగా ఇక్కడ నిలుస్తుంది. ఏ విధంగా అంటే చాలా మంది ఒక అధికార పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, వివిధ పార్టీల నుంచి అనేక మంది కేసీఆర్ ఒక మాటలు వినడానికి ఇక్కడికి తండోపతండాలుగా కదిలి ఇక్కడికి రాబోతున్నారు. ఈ యొక్క సభ ఆయన ఒక మాటలను విని
వినడానికే చాలా మంది ఆసక్తి చూపడానికి ఇక్కడికి వస్తారు. ఎందుకంటే ఆయన ఒక తెలంగాణ యాస భాష అందరికీ బాగా నస్తుంది. అధికారం అని కాదు, అధికార పక్షం కాదు, ప్రతిపక్షం అనేది తేడా ఉండదు. రైతులకు అదేవిధంగా విద్యార్థులకు, యువతకు, ప్రజలకు అందరికీ కేసీఆర్ ను చూడాలనే ఒక ఆశ చాలా ఉంది. ఎందుకంటే అప్పుడు ఎలక్షన్ల ఒక టైం నుండి ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఏ విషయంలో కానీ మాట్లాడలేదు, చూడలేదు. అందుకే విద్యార్థి నాయకులు కానీ ప్రజలందరూ కలిసి వచ్చి కేసీఆర్ ను సభను విజయవంతం చేసిపోతారని అనుకుంటున్నాం.